పార్లమెంట్ సెషన్ ముగిసే సమయంలో కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ బిల్లు తీసుకురావటం సరికాదన్నారు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ మైనార్టీ రిజర్వేషన్లపై చేసిన బిల్లును కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. తామిచ్చిన సవరణలపై సభలో పట్టుబడతామన్నారు వినోద్. హడావిడిగా బిల్లు తీసుకురావటం సరైంది కాదన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రజాస్వామ్యం లోపట ఇంత ఉత్కంఠతో ఉంచడం మంచిది కాదు. ఇలాంటి బిల్లులు పైన చర్చ జరగాలి. ప్రజాస్వామ్యం అంటేనే చర్చ. వివిధ రాజకీయ పార్టీలు దేశంలో ఒక్కొక్క రాష్ట్రం లోపట ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉన్నటువంటి దేశం అన్నది. కాబట్టి ఆ పార్టీలు ఆ రాష్ట్రాల పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రాల అభిప్రాయాలు కానివ్వండి, లేకపోతే అధికారంలో ఈరోజు బీజేపీ ఉన్నప్పుడు కూడా చాలా రాష్ట్రాల్లో పట్ల అక్కడ ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఈ బిల్లు మరి ఈ విధంగా ప్రవేశపెట్టడం మంచిది కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉన్నదో గిరిజనులకి 6 నుండి 10% పెంచడం, వెనుకబడ్డ తరగతులకు ఇదివరకు 24-25% ఉంటే దాన్ని మరి 37గా పెంచడం, అంటే దాంట్లో మైనారిటీల పర్సంటేజ్ కూడా ఉంది. షెడ్యూల్ క్యాస్ట్కి 15%, 37 బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇంక్లూడింగ్ మైనారిటీస్, బీసీఈ గ్రూపు, అదేవిధంగా షెడ్యూల్ కులాలకి 15%, షెడ్యూల్ ట్రైబ్స్కి ఇదివరకు 6 ఉంటే దాన్ని 10%. ఇదివరకైతే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఏదైతే చట్టం చేసిందో దాన్ని ఈ రాజ్యాంగ సవరణలో పొందుపరచాలని చెప్పి మేము సవరణలో అందించాము సెక్రటరీ జనరల్ గారికి. మరి ఇప్పుడు చర్చలో కూడా పట్టుబట్టి వాటిపైన మేము మరి దృష్టి పెడతాము. అది వేరే విషయం. తెలంగాణ శాసనసభ ఆమోదించింది. ఏపీలో కాపులు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయా పార్టీలు ఆయా రాష్ట్రంలో జనాభా ఆధారంగా రిజర్వేషన్ పెంచారు. వాటిని ఏటిని పెట్టుకోకుండా కేవలం ఎన్నికల జిమ్ముగానే బీజేపీ చేసిందనే ఆరోపణలు డెఫినెట్గా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చివరి రోజు ఇంత ముఖ్యమైన బిల్లు మేము గత 15-20 రోజుల నుంచి పార్లమెంట్ నడుస్తుంది. ఇదివరకు పడితే బాగుండు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా సామాజిక పొందిక ఉన్నదని చెప్తున్నాను. కొన్ని రాష్ట్రాల్లో పట్ల గిరిజనుల శాతం పెద్దగా ఉంది, కొన్ని రాష్ట్రాల్లో పట్ల అగ్రవర్ణాల శాతం ఎక్కువ ఉంది, తక్కువ ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో పట్ల. కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్లో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని తమిళనాడులో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మంచిగా ఆలోచన చేసి, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పట్ల ఇంత మంచి బిల్లు తీసుకొచ్చేటప్పుడు, చట్టాలు తీసుకొచ్చేటప్పుడు ఆలోచన చేసి చేయాలి. ఏదేమైనప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలము మేము ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని మళ్ళీ అమలుపరచాలని చెప్పి ఈ రాజ్యాంగ సవరణలో పట్ల మీకు కోరుతున్నాం. బడ్జెట్ స్కూల్స్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ను పెంచాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కోరారు టీఆర్ఎస్ ఎంపీలు. ఇప్పుడు ₹1 కోటి వరకు ఉన్న లిమిట్ ను 5 కోట్లకు పెంచాలని కోరామన్నారు. అలాగే బడ్జెట్ స్కూల్ బస్సులకు చెల్లించే ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని కూడా తగ్గించాలని కోరామన్నారు ఎంపీ జితేందర్ రెడ్డి. జైట్లీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. బడ్జెట్ స్కూల్స్ పిల్లలకు మంచి చదువు చెప్పడానికి లో ఫీజు వాళ్ళు కలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చే ఈ స్కూళ్లకు పార్ విత్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ తోటి వాళ్ళందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది వీళ్ళకి విధించడం జరిగింది. గత సంవత్సరాలలో ₹1 కోటి దాకానే వీళ్లకు బడ్జెట్ పెట్టి ₹1 కోటి దాటిన వాళ్లకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది. ఇవాళ వీళ్ళు కోరేది ఏంటంటే 5 కోట్ల దాకా ఇన్కమ్ ట్యాక్స్లో రాయితీ ఇవ్వాలి, స్లాబ్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ 1999 నుంచి ఉన్న ఈ పాత రూల్ని ఏదైతే తీసేసి స్లాబ్ని తీసేసి ఈ రేట్స్ పెరిగి ఇస్తున్న టీచర్స్లకు జీతాలు కానీ, లేకపోతే వీళ్ళకి ఇస్తున్న అక్కడ ఉన్న నాన్ టీచింగ్ వాళ్ళకి ఇస్తున్న శాలరీస్ కానీ ఇవన్నిటిని కూడా పొందుపరిస్తే అవి ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఈ స్లాబ్ 5 crores దాకా పెంచితే బాగుంటుందని చెప్పి వాళ్ళు కోరడం జరుగుతుంది. అంతేకాకుండా స్కూల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో స్కూల్ బస్సెస్ వాళ్ళు స్ట్రిక్ట్గా
ఓన్లీ స్టూడెంట్స్ను ఇంటి దగ్గర నుంచి స్కూల్కి తీసుకురావడానికి, మళ్ళీ సాయంత్రం కాగానే స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళటానికి మాత్రమే యూజ్ చేసే విధానంగా వాళ్ళ బస్సెస్ ఉంటాయి. ఆ బస్సెస్కు వేస్తున్న ట్యాక్స్ ఏదైతే ఉన్నదో, అంటే ఇన్సూరెన్స్ ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో ఆ ప్రీమియము వాళ్ళందరూ కూడా కమర్షియల్ వాళ్ళు ఏదైతే నడుపుతున్న టూరిస్ట్ బస్సెస్ ఉన్నాయో అవన్నిటితోటి సమానంగా వేస్తున్నారు. కాబట్టి ఇది వీళ్లకు లాభదాయకం కాదు, నష్టం కలుగుతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ఓన్లీ అనే సర్వీస్ మోటోగా వాళ్ళు చేస్తున్న ఈ సర్వీస్ కు ఇంత ప్రీమియం అనేది ఎక్కువ అని చెప్పి కూడా వాళ్ళు ఇవాళ జైట్లీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా వారు వచ్చే బడ్జెట్ లో ఈ ₹1 కోటి ఏ స్లాబ్ ఉందో దాన్ని 5 కోట్లకు పెంచుతామని చెప్పడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ విషయాన్ని కూడా వారు పరిశీలించి సరైన అధికారులతోటి మీటింగ్ పెట్టుకుంటానని చెప్పడం జరిగింది.